ఉత్తరప్రదేశ్ గజియాబాద్. ఆల్రెడీ నా ఎనకాల ఎక్స్‌ప్లెయినర్ ఉంది. ఫోటో చూసి మీ అందరికి తెలిసుంటది. నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. యెస్. వీళ్ళ డెత్ మిస్టరీ వీడింది. అండ్ వీళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సొచ్చింది అనేది పోలీసులు కనిపెట్టేశారు. అయితే వీళ్ళ సూసైడ్ నోట్‌లో రాసిందొకటి అండ్ వాళ్ళకి సంబంధించిన పాకెట్ డైరీలో వాళ్ళు రాసుకున్నదొకటి. ఇంతకీ ఆ డైరీలో వాళ్ళు ఏం రాసుకున్నారు? ఎవరి వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సొచ్చింది? నిజంగా యాప్‌లకి అంత బానిసలైపోయారా ఈ పిల్లలు? సో, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ప్రాచి, పాకి అండ్ దాంతో పాటు నిషిక. సో, ఈ ముగ్గురు ఈ కొరియన్ వీడియోస్‌కి, యాప్‌కి ఎంతగా అడిక్ట్ అయిపోయారంటే, ఏకంగా వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్‌లని కొరియన్ పేర్లుగా మార్చేసుకున్నారు. ఆ కొరియన్ పేర్లు కూడా మీకు చెప్తా. సో, అలీజా, షిండి అండ్ మరియా అని వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా మార్చుకొని సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఈ కొరియన్ పేర్లతో అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు ఆ యాప్‌లకి ఎంత అడిక్ట్ అయ్యారంటే చూడ్డానికి చిన్నపిల్లలే. ఏ ఒక్కరికి కనీసం 18 సంవత్సరాలు నిండలేరు. అంటే వీళ్ళు మైనర్లు. అందుకని ఫోటోస్ కూడా కంప్లీట్‌గా చూపించకుండా ఈ ఈ వాళ్ళ ఫేసెస్ ఐడెంటిఫికేషన్ లేకుండా మనం ఎక్స్‌ప్లెయినర్‌లో కూడా అట్లాంటి పిల్లలు కొరియాకి వెళ్ళాలి. కొరియాలో సెటిల్ అవ్వాలి. నిజమైన లైఫ్ స్టైల్ కొరియాలోనే ఉంది. అండ్ కొరియన్‌కి సంబంధించిన అబ్బాయిలనే పెళ్ళాడాలి. సో, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఇమాజినేషన్ చేసుకోవడమే కాదు, వాళ్ళ పాకెట్ డైరీలో రాసుకొని పెట్టుకున్నారు. ఎందుకంత కొరియన్ వీడియోస్‌కి, యాప్స్‌కి, గేమ్స్‌కి అడిక్ట్ అయ్యారు? అంటే మనం ప్రాచి, పాకి అండ్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ, ఈ మధ్య కాలంలో పిల్లల్లో కొరియన్ ఫుడ్, కొరియన్ కాస్మెటిక్స్, కొరియన్ యాప్స్, కొరియన్ డ్రెస్సింగ్ అండ్ వీటిపైన చాలా 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 ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఈ కొరియన్ ఫుడ్ సంబంధించిన మోర్ రెస్టారెంట్స్ రావడం అండ్ కొరియన్ సంబంధించిన కాస్మెటిక్స్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇక కొరియన్ యాప్స్ గురించి, వాళ్ళు తీసే మూవీస్ గురించి భాష అర్థం కాకుండా కూడా పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఎందుకు? అండ్ కొరియన్ సంబంధించిన ఫ్యామిలీ సంబంధించిన ఎలా ఉంటాయి అండ్ వాళ్ళు ఇచ్చే సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, ఒక ఇండివిజువాలిటీ కావచ్చు అండ్ కొరియాలో ఉండే ఫ్రీడమ్ కావచ్చు, ఎందుకు ఇక్కడ పిల్లలు నేర్చుకోవాలనుకుంటున్నారు? అండ్ భారతదేశ సంస్కృతిని పక్కన పెట్టి కొరియాలో వెళ్ళి ఉండిపోవాలనే ఆలోచన చిన్నప్పటి నుంచే పిల్లలకు ఎందుకు ఇంతగనం? ఇది పిచ్చనాలా? లేదంటే మనకు తెలియకుండానే కొరియన్ సంస్కృతిని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అనుకోవాలా? ఏం జరుగుతుంది? సో, పిల్లలు ఒక్కసారి వాళ్ళ పాకెట్ డైరీలో రాసుకోవడం కాదు, పిల్లలతో కూర్చొని మాట్లాడినప్పుడు చేతన్ కుమార్‌కి తెలిసిన నిజాలేంటి అంటే, పిల్లలు ఆయనను కొరియాకి తీసుకెళ్ళమనడం కావచ్చు అండ్ ప్రాచి, పాకి అండ్ దాంతోపాటు నిషిక అని భారతదేశంలో ఉండే సంస్కృతికి రిలేటెడ్‌గా పెట్టిన ఈ పేర్లను కావచ్చు, ఇవి మాకు నచ్చలేదు. సో, అఫీషియల్‌గా మేము కొరియన్ పేర్లుగా మా పేర్లను మార్పించండి అని వాళ్ళ నాన్నతో కొట్లాడడం కావచ్చు. అండ్ కంటిన్యూగా వాళ్ళకుండే స్మార్ట్ ఫోన్స్‌లలో, గ్యాడ్జెట్స్‌లో ఓన్లీ కొరియన్‌కి సంబంధించిన మూవీస్, యాప్స్ తర్వాత అట్లే వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకోవాలనుకోవడం కావచ్చు, ఆ కాస్మెటిక్స్ కొనిపియమని అడగడం కావచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ నాన్నకి షాక్ అయిపోయాడు. సో, ఆ కొరియన్‌లో నుంచి బయటికి తీసుకురావాలి పిల్లలని ఎంతో ప్రయత్నం చేశాడు అని మనకి తెలుసు. కానీ దీని వెనకాల ఇంకొక కథ జరిగింది. చేతన్ కుమార్‌కి దాదాపు కోట్ల రూపాయల అప్పులున్నాయి. సో, అప్పుల్లో కూరుకున్న చేతన్ కుమార్ పిల్లలని ఆర్థిక పరిస్థితుల వల్లనే స్కూల్ మానిపించేశాడు. అండ్ దాంతో పాటు వాళ్ళని స్కూల్ మానిపియడం, సైమల్టేనియస్‌గా వాళ్ళ దగ్గర కూడా ఫోన్లుండవు. వాళ్ళు ఫోన్‌లకి అడిక్ట్ అవ్వడం. అండ్ ఇంకా దారుణమైన పరిస్థితికి రావడం, ఇల్లు గడవని పరిస్థితిలోకి రావడం అండ్ దాంతో పాటు ఆ ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్ కట్టలేని స్థితిలో ఈ ముగ్గురు పిల్లల ఫోన్లు అమ్మేసి వచ్చిన డబ్బులతో ఆయన కరెంట్ బిల్ కట్టాడట. సో, ఇవన్నీ ఎవరికి తెలుసు? పోలీసులకి తెలుసు. సో, పోలీసులు చెప్తున్నారు అంటే కట్టు కథలు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే పిల్లల రూమ్స్ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఒక పాకెట్ డైరీలో ఇదంతా కూడా రాసుకొచ్చారు. వాళ్ళు కొరియన్ గురించి కన్న కలల ప్రపంచం అక్కడ పెట్టిండ్రు. అండ్ కొరియన్ సంబంధించిన అబ్బాయిని పెళ్ళాడాలి, ఆయనకి ఎలాంటి గుణగణాలు ఉండాలి అనేది రాసుకొచ్చింది పోలీసులు ముందు పెట్టారు. అండ్ దాంతోపాటు వాళ్ళ నాన్న వాళ్ళపైన ప్రవర్తించిన తీరు కూడా అక్కడ పాకెట్ డైరీలో రాసుకొచ్చారు. సో, కరెంటు బిల్లు కట్టాలని చెప్పి ఫోన్లు అమ్మడం అండ్ ఆ తర్వాత ఆ కొరియన్‌కి సంబంధించినవి వీళ్ళు అట్లే అడిక్ట్ అయ్యి చూస్తున్నారని చెప్పి వాళ్ళ నాన్న కొట్టాడట. సో, కొట్టిన సందర్భంలో లాస్ట్ పాకెట్ డైరీలో ఆ పిల్లలు రాసుకున్నది ఏంటి అంటే ఇష్క కావచ్చు, ప్రాచి కావచ్చు, పాకి కావచ్చు.
సో ఈ ముగ్గురు పిల్లల పాకెట్ డైరీలో వాళ్ళు రాసుకుంది ఏంటంటే, కొరియన్‌కి దూరమే మేము ఉండలేము. ఇదే మా నిజమైన జీవిత కథ. సో రోజు నీతో తిట్లు తినడం, నీతో దెబ్బలు తినుకుంటా బ్రతికే కంటే చావే మాకు మేలు. సో వచ్చే జన్మలో అయినా మేము కొరియన్‌గా బ్రతకాలి, కొరియన్‌లాగా ఉండాలి అంటూ రాసి ఆ తర్వాత వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఇది పోలీసులు చెప్తున్న నిజం. అయితే ఇక్కడ తండ్రి చేసిన తప్పేంటి? ఫోన్లు పిల్లలకి ఇవ్వడం, పిల్లలు ఫోన్లకి అడిక్ట్ అవ్వడమా? సో వాళ్ళు కొరియన్ లాంగ్వేజెస్‌లో నేర్చుకుంటారు. లేదు ఏదో సంథింగ్ చేస్తున్నారు కదా ఫోన్‌లో. ఏదో ఒక కొత్త భాషనో, లేదంటే కొత్త సంస్కృతిని అడాప్ట్ చేసుకుంటారు. అది వాళ్ళకి ఎక్కడైనా ఉపయోగపడుతది. అట్‌లీస్ట్ ఆ వీడియోస్ చూసి కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు అని ఆ తండ్రి అనుకోని పిల్లల్ని వదిలేయడమా? సో విషయం తెలిసిన తర్వాత పిల్లల్ని కట్టడి చేయాలనుకోవడమా? సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏ వస్తువులు అమ్మే కంటే ఫోన్లు అమ్మితే వాళ్ళు ఫోన్ల అడిక్షన్ నుంచి దూరం అవుతారు. అండ్ కొరియన్ మూవీసో లేదంటే ఆ కొరియన్ కల్చర్‌ని అడాప్ట్ చేసుకున్న పిల్లలు దాని నుంచి డిటాచ్ అయిపోతారు అనుకోని ఆ ఫోన్లు అమ్ముకొని ఆ డబ్బులు ఆయన అవసరం ఉండే డబ్బులు తీసుకోవడమా? మాటలు చెప్తే వినకపోతే ఒక దెబ్బేసైనా పిల్లల్ని గాడిలో పెట్టాలి, వాళ్ళని సత్ప్రవర్తనలో పెట్టాలి అని అనుకున్న ఆ తండ్రి చేసిన తప్పా? సో వింటుంటే ఆ తండ్రి ఎక్కడ తప్పు చేయలేదని మనకు అనిపిస్తది. కానీ చట్టానికి మాత్రం తండ్రే తప్పుగా కనిపిస్తుంది. తండ్రి చేయడం వల్లనే ఆ పిల్లలు మరణించారు. సూసైడ్ చేసుకునే పరిస్థితికొచ్చింది అని చట్టానికి అనిపిస్తుంది. సో కొన్ని సందర్భాల్లో జరిగిన తప్పు అండ్ పడే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. సో ఆ పిల్లలుని సద్మార్గంలో పెట్టడం, మేబీ ఆ తండ్రి వాళ్ళని ప్రాపర్‌గా హ్యాండిల్ చెయ్యకపోవడం తప్పు మాత్రమే తప్ప, తండ్రి చేసింది ఎక్కడా తప్పు అని ఎవరికి కూడా అనిపించట్లేదు. అందుకనే ఈ ఇష్యూలో గేమ్ యాప్ అని ఫస్ట్ అన్నా, ఆ తర్వాత బియాండ్ ఆఫ్ స్టోరీ తెలుసుకున్న తర్వాత తండ్రికే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన పైన చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇంత జరుగుతున్న చట్టం తన పని తానే చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే చట్టానికి హ్యుమానిటీ గ్రౌండ్స్ కన్నా కూడా సాక్ష్యమే మోర్ ఇంపార్టెంట్. సో ఆ ముగ్గురు పిల్లలు వాళ్ళ నాన్నని కార్నర్ చేస్తూ ఆ లాస్ట్ పాకెట్ డైరీలో రాసిన లైన్లు ఇవాళ జైలు వరకు వాళ్ళ తండ్రి వెళ్ళడం అండ్ ఈ ముగ్గురు పిల్లల ప్రాణాలు పోవడానికి కారణం వాళ్ళే కాబట్టి ఆ తండ్రికి శిక్ష పడడం ఖాయం అని కూడా చెప్తున్నారు. సో దీని పట్ల సోషల్ మీడియాలో చాలామంది పబ్లిక్ మాత్రం ఆ తండ్రికి సపోర్ట్ చేస్తూ అండ్ ఆ పిల్లల తప్పు ఉంది, జరిగిపోయింది, అట్లీస్ట్ ఆ తండ్రిని కాపాడండు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో విన్న తర్వాత తప్పు ఎవరిది అనిపిస్తుంది? నిజంగా ఆ తండ్రికి శిక్ష పడే పరిస్థితులను తీసుకొచ్చాడేమో, కాకపోతే దాన్ని దూరం చేయాలనే తండ్రి చేసిన ప్రయత్నంలో పిల్లల ప్రాణాలు పోయాయి.